14, 19 మధ్య ఏ విధంగా దోపిడీ జరిగింది, మరలా 2019, 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం చేసి దీన్ని గాడిలో పెట్టాం, 2024 తర్వాత అబ్బాగొడుకులు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు ప్రజలాసి దోచుకుంటున్నారనేటువంటి దానికి. కాబట్టి సంక్షేమ పథకాలు వర్తించే ఆలోచనలే, హామీలు ఇవ్వడం, గుణపంతో పడవడం, అధికారంలోకి రావడం, వదిలేసేయడం అంతే. అదేవిధంగా ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి వాటిని గాలికి వదిలేశారు. వాటిని బతికినటువంటి పరిస్థితులు లేరు. బినామీలకి వేల కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మీరు కమిషన్లు తీసుకుని ఈరోజు అభివృద్ధి పనుల మీదతో దోపిడీ చేస్తా మీరు మా గురించి మాట్లాడతారా? మిమ్మల్ని చూశాడు, మీ స్ఫూర్తితో పాప నెల్లూరులో నారాయణ కూడా మలుకున్నాడు, అమరావతిలో చూసి వచ్చాడు కదా, అందుకని నారాయణ ఆ స్ఫూర్తితో నెల్లూరులో చెట్ల పేరుతో దోపిడీకి మొదలుపెట్టాడు కొనపాలు తీసుకొని. అక్కడ చూశాడు, ఓయమ్మ వీళ్ళు ఏ విధంగా దోచుకుంటుంటే మనం ఎందుకు గమ్ముకుండాలనుకున్నాడు పాప. అతను కూడా ఎవరికైనా సరే కదా, నువ్వు ఒక్కడ వెళ్తుంటా ఉంటే పక్కోడుకు నోరు ఊరదు కదా, అట అబ్బాగొడుకుని చూసి నారాయణకి నోరు ఊరినట్టుకుంది. అందుకని నారాయణ నెల్లూరుకి వచ్చి నేరుగా ఇక్కడ చెట్ల పేరుతో తవ్వకాలు మొదలుపెట్టాడు గుణపాలు తీసుకుని. కాబట్టి మీరు గుణపం గుర్తే, మీకుందున్నటువంటి వాళ్ళు మీ మంత్రులు కూడా ఆ గుణపాలతో దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గుణపం అనేటువంటిది మీకు మోస్ట్ అప్రాప్రియేట్ సింబల్. గుర్తు కూడా పాపం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాల్సింది, రామారావును పొడిచినాడు కాబట్టి ఆ సైకిల్ కూడా వదిలి గుణపం గుర్తు అంటే కొంచెం పాపులారిటీ పెరగద్దు మీకు. ఆహా ఇది కదా వీళ్ళు గుర్తు అని చెప్పి చంద్రబాబు రంగాన్ని గుణపం గుర్తు వచ్చేటువంటి విధంగా నీకు ఒక ఎవడన్నా నిన్ను అభిమానించేటువంటి వాడు, నీకు తోడైనటువంటి వాడు, నీలాగా గుణపంతో పొడిచేవాడు ఎవడన్నా ఉంటే వాడికి గుర్తు వస్తుంది గుణపం అని చెప్పి. అంతే తప్ప నువ్వు ఈరోజు నీతి నిజాయితీగా మాట్లాడడం అనేటువంటిది, ఈరోజు ప్రతి రూపాయి ప్రజల నోర్లు కొట్టి ప్రజల దగ్గర నుంచి ఈరోజు ప్రజల సొమ్ము దొంగిలిస్తా ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు గాలికి వదిలేసి, రైతులను గాలికి వదిలేసి, ప్రజల సంక్షేమాన్ని గాలికి వచ్చేసి, ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం కట్టుకథలు పెట్టకథలు చెప్పుకుంటా బ్రతికేటువంటి మీరు మా గురించి మాట్లాడేటువంటి హక్కు అర్హత ఎక్కడుంది?